ఫైనల్లీ అయ్యగారు మూవీకి 100 కోట్లు రావడం జరిగింది. ఏ హీరోకైనా అదొక డ్రీమ్. 100 కోట్ల క్లబ్ లో చేరడం అంటే ఒక డ్రీమ్. అలాంటిది ఫైనల్ గా ఇన్ని వరుస ఫ్లాపుల తర్వాత ఒక బ్లాక్ బస్టర్ హిట్ తో 100 కోట్ల క్లబ్ లోకి చేరడం జరిగింది అఖిల్. దీంతో మంచి ఫామ్ లోకి అయితే రావడం జరిగింది. దీన్ని యూటిలైజ్ చేసుకొని ఇంకా ముందుకెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే అక్కినేని అభిమానుల సంతోషం అంతా ఇంత కాదు, ఒక రేంజ్ లో సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే గత ఏడాది నాగ చైతన్య నటించిన తండేల్ మూవీ 100 కోట్లు గ్రాస్ లోకి చేరడం, ఇప్పుడు అఖిల్ గారి లెనిన్ మూవీ 100 కోట్ల గ్రాస్ లోకి చేరడం, ఇప్పుడు మిగిలిన్నది కేవలం నాగార్జున గారే. అదేంటి నాగార్జున గారికి కూడా 100 కోట్లు ఉన్నాయని చెప్పి మీరు అనొచ్చు. అది ఒకటి కుబేరా మూవీలో, ఇంకొకటి కూలీ మూవీలో. బట్ కూలీ మూవీ అనేది కంప్లీట్ గా నాగార్జున మూవీ కాదు, జస్ట్ చిన్న గెస్ట్ అపీరెన్స్ మాత్రమే. అండ్ కూలీ అయితే డిఫరెంట్ గా క్రెడిట్ తీసుకోవాలి ఎందుకంటే అందులో వచ్చిన కలెక్షన్స్ అన్ని తెలుగు స్టేట్స్ నుంచే వచ్చినాయి, తమిళ నుంచి రాలేదు. అండ్ అది మల్టీ స్టార్ కాబట్టి ఎంతైనా సింగిల్ హీరోగా రావాలి అంటే అది ఇంకా నాగార్జున గారి ఖాతాలో లేదు కాబట్టి డెఫినెట్ గా నాగార్జున గారే ఇప్పుడు మిగిలి ఉన్నారు. అది కింగ్ 100 మూవీతో పూర్తి అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మనమైతే కోరుకుందాము. అండ్ ఈ వీడియోని మీరు కంప్లీట్ గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం, మూవీ గురించి మాట్లాడుకుందాము. అండ్ కంప్లీట్ గా ఎండ్ వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెనిన్ మూవీ రిలీజ్ అయిన తర్వాత దీని గురించి రివ్యూ ఇవ్వడం జరిగింది. అండ్ కలెక్షన్ వైజ్ కూడా డే 1, డే 2, డే 3 చెప్పాము. మనము ఫస్ట్ వీకెండ్ చెప్పాము, దాదాపు 15 రోజులు అవుతుంది ఇప్పుడు. సో దీని గురించి మనం కలెక్షన్స్ గురించి పెద్దగా మాట్లాడలేదు. ఆ తర్వాత కలెక్షన్స్ కూడా స్లో అయ్యాయి, మళ్ళీ పికప్ అందుకునే వీకెండ్స్ లో, వీక్ డేస్ లో స్లో అయితే సాగింది. ప్రస్తుతం అయితే ఈ మూవీ 100 కోట్లు అయితే క్రాస్ చేయడం జరిగింది. ఒక హీరోకి 100 కోట్ల మార్క్ అనేది చాలా ప్రెస్టీజియస్ మార్క్. అది కంప్లీట్ అయితే అయ్యింది అఖిల్ గారి కెరియర్ లో. సో ఫస్ట్ అయితే ఈ మూవీకి అంత పాజిటివ్ రివ్యూస్ అయితే రాలేదు. నిజం చెప్పాలి అంటే మెయిన్ రివ్యూర్స్ ఎవరైతే మూవీ రివ్యూస్ ఇస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మనకు అంత పాజిటివ్ రివ్యూస్ రాలే. మాక్సిమం రివ్యూర్స్ అందరూ నెగిటివ్ అని చెప్పడం జరిగింది. మూవీ మ్యాటర్స్ కానివ్వండి, బార్బెల్ కానివ్వండి, చాలా మంది రివ్యూర్స్ దీనికి నెగిటివ్ గానే రివ్యూ ఇవ్వడం జరిగింది. కొంతమంది పాజిటివ్ గా ఇవ్వడం జరిగింది. అందులో మన ఛానల్ కూడా మనం పాజిటివ్ గా ఇవ్వడం జరిగింది. నాకు మూవీ నచ్చింది. కొన్ని సీన్స్ కొంత స్లో ఉండడం అది తప్పించి మిగతా అంతా మూవీ మనకు నచ్చింది. దాని గురించి మనం చెప్పడం జరిగింది. సో చాలా మంది ఆడియన్స్ కూడా మౌత్ పబ్లిసిటీతో, అంటే నెగిటివిటీ టాక్ ఉన్నా కూడా మౌత్ పబ్లిసిటీతోని ఒక రేంజ్ లో కుమ్మేసింది కలెక్షన్స్. సీడెడ్ అయితే టికెట్ మొక్క దొరకలేదు. ఆ రేంజ్ లో తిరుపతి గాని, కడప గాని, అనంతపురం గాని ఆ ప్లేసెస్ లో ఒక రేంజ్ లో టికెట్స్ బుకింగ్ జరిగాయి. ఫస్ట్ వీకెండ్ అటు విశాఖపట్నం గానీ, విజయవాడ గానీ చాలా మంచి బుకింగ్స్ జరిగాయి. ఆ తర్వాత నైజాం లో కూడా, హైదరాబాద్, వరంగల్ లో కూడా మంచి టికెట్ బుకింగ్స్, మంచి కలెక్షన్స్ తోని దూసుకెళ్ళింది. సో మూవీ కూడా బాగుండే. మూవీ ఏంటంటే కంప్లీట్ గా ఒక మహాభారతం కాన్సెప్ట్ ని తీసుకొని మూవీ తీయడము, ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ పెట్టడము. అంటే కేవలం ఒక కమర్షియల్ మూవీ అనగానే మనం ఏం చేస్తాం ఈ రోజుల్లో చూస్తున్నాం, కేవలం హీరోకి ఇంపార్టెన్స్ ఇవ్వడము, లేకుంటే హీరోకి అంతో ఇంతో ఇంపార్టెన్స్ ఇవ్వడం, లేకుంటే వీళ్ళకి అంతో ఇంతో ఇంపార్టెన్స్ ఇవ్వడం. కానీ ఈ మూవీలో అలా కాదు, ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ అనేది ఉంది. సో ప్రతి ఒక్క క్యారెక్టర్ తోని మూవీ రన్ అవుతుంది. అండ్ ఫైనల్లీ కుక్క ఉంటుంది, కుక్క కూడా ఇంపార్టెన్స్ ఉంది ఈ మూవీలో. సో ఆ రకంగా ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ ని రెడీ చేసుకొని తీయడం జరిగింది. చాలా బాగుంది. సాంగ్స్ ఒకటి మైనస్, బట్ బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్, అంటే నెక్స్ట్ లెవెల్ లో కొట్టిండు తమనన్న. అసలు చించి అవతలు ఎత్తేసిండు. ఆ రేంజ్ లో బీజిఎం కొట్టడం జరిగింది. వన్ ఆఫ్ ద మేజర్ బిగ్గెస్ట్ అసెట్ ఈ మూవీకి అదే. అండ్ అఖిల్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది, చాలా ఇంప్రూవ్ అయ్యారు. అండ్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. అంటే కొన్ని సీన్స్ ఏదైతే మనకు యాక్షన్ సీక్వెన్సెస్ కాకుండా కొన్ని సీన్స్ లలో ఇంకా ఆర్గానిక్ గా రావాలి, యాక్టింగ్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఇన్ ఫ్యూచర్ మూవీస్ లో మనం చూడవచ్చు. బట్ ఫైనల్ అయితే చాలా బాగా యాక్ట్ చేయడం జరిగింది. ఫైనల్ గా మూవీ కూడా ఫస్ట్ అంటే బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ అనుకున్న మూవీ, ఫస్ట్ మూవీ లెనిన్ అని. దీని గురించి మనం మాట్లాడుకుంటాం. సో ఇక్కడ నుంచి అఖిల్ గారి కెరీర్ ఇంకా ముందుకు సాగాలని చెప్పి మనం అయితే కోరుకుందాం. సో దీనికి జరిగిన బిజినెస్ దాదాపు ఈ బడ్జెట్, ఈ మూవీకి వచ్చిన బడ్జెట్ వచ్చేసి 65 కోట్లు. అండ్ దీనికి ప్రీ రిలీజ్ బిజినెస్ అని చెప్పి థియరటికల్ బిజినెస్ వచ్చేసి దాదాపు 25 కోట్లు జరగక 40 కోట్లు వచ్చేసి మనకు ఓటీటీ శాటిలైట్ ఆడియో రైట్స్ ద్వారా రావడం జరిగింది. సో ఓటీటీ ఆడియో శాటిలైట్ రైట్స్ తర్వాత మనకు మిగిలింది జరిగింది ఇప్పుడు 25 crores కదా థియరటికల్ బిజినెస్. సో దీన్ని ఫస్ట్ 4 days లోనే మూవీ మేకర్స్ క్రాస్ అయితే చేయడం జరిగింది. సో ఫస్ట్ 4 days లోనే మంచి కలెక్షన్స్. నిజం చెప్పాలి అంటే ఒక ఫామ్ లో లేని యాక్టర్ కి ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావాలి అంటే అది మామూలు విషయం కాదు. సో అలాంటి కలెక్షన్స్ వచ్చాయంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. కొంతమంది హీరోస్ ఉంటారు, సో వరల్డ్ వైడ్ క్రేజ్ అని చెప్తారు, అయినప్పటికీ ఆ రేంజ్ లో కలెక్షన్స్ రావు, బ్రేక్ ఈవెన్ అవ్వదు. దీన్ని 4 days లోనే బ్రేక్ ఈవెన్ చేసుకొని ప్రస్తుతం లాభాల బాటలో దాదాపు
20 కోట్లు 25 35 కోట్ల వరకు దాదాపు ఈ మూవీకి లాభాలు వచ్చినట్లు తెలుస్తుంది ప్రస్తుతానికి. సో ఫస్ట్ వీకెండ్ తర్వాత ఫస్ట్ వీక్ డేస్ లో కాస్త స్లోగా నడిచిన మళ్ళీ వీకెండ్స్ లో పుంజుకొని మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది. సో నెక్స్ట్ మూవీ కూడా త్వరగా అనౌన్స్ చేసి మూవీస్ చేస్తే బాగుంటుందని చెప్పి అక్కినేని అభిమానుల యొక్క కోరిక. సో ఈ మూవీ చాలా బూస్టప్ ఇచ్చింది అఖిల్ గారికి. ఇలాంటి మూవీస్ ఇంకా చాలా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ యొక్క ఒపీనియన్స్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోకి ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.